కళ్యాణ్ చాలా అగ్రెసివ్‌గా, చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరికి తెగ నచ్చేస్తున్నారు. చాలామంది ఏదైనా సమస్య ఉంటే అది పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్తేనే సాధ్యమవుతదబ్బా! అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్. అంటే ఇది నేను ఏదో నెగెటివ్‌గా చెప్పట్లేదు. పాజిటివ్‌గానే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. అనుకున్నది సాధిస్తున్నారు. ఏదైనా అంశం మీద ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిసినా, అక్రమం జరిగిందని తెలిసినా నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నా సరే అధికారుల మీద ఆయన కోప్పడుతున్నారు. మొన్న ఏకంగా హోంశాఖనే తప్పుపెట్టారు. ఇప్పుడు పౌర సరఫరాల శాఖలో ఏం జరుగుతుందని అధికారులను తప్పుపెడుతున్నారు. అక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా కూడా ఆయన ఎక్స్క్యూజ్ చేయట్లేదు. అంటే ఎక్కడా కూడా క్షమించేయట్లేదు. ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. ఆ రాజీ పడని తత్వం ఇప్పుడు అందరికీ నచ్చుతోంది. పవన్ కళ్యాణ్‌లో ఆ పోరాట స్ఫూర్తి అధికారంలోకి వచ్చినా ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. అది అందరికీ నచ్చుతోంది ఒక రకంగా. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కంప్లీట్‌గా చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం. మన కలెక్టర్ సమావేశం